హైదరాబాద్ నగర చరిత్రను ప్రతిబింబించేలా హెరిటేజ్ భవనాల పరిరక్షణకు రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు చేస్తుంది. నిర్లక్ష్యానికి గురైన చారిత్రాత్మక కట్టడాలను కాపాడడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేయనుంది సర్కార్. ఇందుకోసం రియల్ ఎస్టేట్ రంగం, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు. సిటీలోని వారసత్వ భవనాల పరిరక్షించేందుకు కృషి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో వారసత్వ భవనాల పునరుద్ధరణకు రావాలని కోరారు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్. ఇందుకోసం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్, క్రెడాయి ప్రతినిధులతో స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. హెరిటేజ్ భవనాలను రిపేర్ చేయడం కాకుండా వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ నిధులను వినియోగించాలని, భవనాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విధానంతో ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరుగుతుందన్నారు టూరిజం శాఖ అధికారులు. దాదాపుగా 16,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వివిధ రకాల సంస్థలు, విదేశీయులు, ప్రపంచం వేరే దేశాల నుంచి కూడా, మన దేశం నుంచి కూడా వచ్చి పీపీపీ మోడల్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో పెట్టడానికి కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అయితే తెలంగాణ అనేది మన భారతదేశంలోనే ఒక నెంబర్ 1 టూరిజంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఉన్నాం. ఈ టూరిజంలో ముఖ్యంగా హెరిటేజ్ స్ట్రక్చర్స్ను కూడా కాపాడాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఎక్కడెక్కడనైతే ముఖ్యంగా మరి పాత కోటలు కానివ్వండి, పాత స్ట్రక్చర్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా కాపాడాలని చెప్పి అటు గవర్నమెంటు, ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కూడా కలిసి పనిచేస్తున్నాయి. సిటీలోని మొత్తం 21 కట్టడాలను గుర్తించామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే హైదరాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. హెరిటేజ్ వాక్స్, మ్యూజియంల అభివృద్ధి, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణ వంటి కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుందన్నారు. దీంతో స్థానికులు కూడా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిన్న వ్యాపారులకు ప్రయోజనం ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్ కానివ్వండి, మహాభారత్ థీమ్ తోటి కూడా ఒక ప్రాజెక్టును కానివ్వండి, అనేక రకాల మరి పీపీపీ మోడల్లో రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ, ముఖ్యంగా వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ను కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సాగర్ లాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున, సోమశీలలో కూడా పెద్ద ఎత్తున డెస్టినేషన్ వెడ్డింగ్స్ను చేయించాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఆ వైపుగా మేము ఇన్వెస్ట్మెంట్స్ను కూడా వస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో మెటీరియలైజ్ అవుతున్నాయి. ఇప్పుడు లక్నవరం కానివ్వండి, రామప్ప ఏరియాలో కానివ్వండి, ఇటు పోతే సోమశీలలో కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ను కూడా ప్రపోజ్ చేసినాం. ఇవన్నీ కనుక మరి అన్నీ క్లియర్గా మనకు అందుబాటులోకి వస్తే తెలంగాణ టూరిజం మరొక లెవెల్కు పోబోతుంది. పీపీపీ సిఎస్ఆర్ మోడల్ ద్వారా చారిత్రాత్మక కట్టడాలను కాపాడడంతో పాటు నగరానికి మరింత గుర్తింపు తీసుకువస్తామంటున్నారు పర్యాటక శాఖ అధికారులు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు అధికారులు.